2024లో జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకు? మన రాష్ట్రం అభివృద్ధి లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజల సంగతి ఎవరు చూడలేదు. మనకి చంద్రబాబు నాయుడు వస్తే మన రాజధాని బాగుపడుతుంది, అన్ని రకాలు యువకులు అందరూ బాగుపడతారు. చాలా ఉందమ్మా, మాకైతే తెలుగుదేశం రావాలనే ఉంది. జగన్ ఏం చేయలేదా మరి? జగన్ ఏం చేసాడో మనకు తెలియదమ్మా. పథకాల మట్టుకి ఇస్తున్నారని జనాలు అందరూ పథకాల గురించి ఆలోచిస్తున్నారు. అసలు రాష్ట్రం అనేది లేదు, మనకి రాష్ట్ర అభివృద్ధి అనేది జరగల అంతే. మరి ఇక్కడ బాపట్లలో నరేంద్రవరం కావాలా కొండ రఘుపతి కావాలా? నరేంద్ర వర్మే రావాలి మాకు. ఎందుకు? ఎందుకంటే ఆయన చాలా పనులు చేశారమ్మా. ఈ పూట మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆయన వల్లే మంచినీళ్ళు తాగుతున్నాం. మంచినీళ్ళు ఎక్కడా లేవమ్మా, అసలు మామూలు బజార్ నీళ్ళు కూడా ఇవ్వట్లే మాకు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయలేదా మరి నీటి సమస్య? నీటి సమస్య ఎవరు చేస్తారండి? ఎవరు వస్తున్నారు? ఎవరు రారు. ఆఖరి బజార్ లైట్లు కూడా మేమే కట్టాల్సి వస్తున్నది, బిల్లు కరెంటు బిల్లు మేమే కట్టాల్సి వస్తున్నది. ఇదివరకు పంచాయతీకి వెళ్ళేది, ఇప్పుడు అన్ని బిల్లులు మాకే వేస్తున్నారు. మధ్య తరగతిగా మేమేం కట్టగలుగుతాం చెప్పండి? నిత్యావసరాల మీద ఎవ్వరు ఒక్కళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు లేరు, అసెంబ్లీలో ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు. ప్రజలు ఎలా బతుకుతారు? మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతారు? మేము కూలికి వెళ్ళలేము, ఇంట్లో ఉండలేము. ఈ బిల్లులన్నీ ఎలా కడతాం చెప్పండి? అందుకని తెలుగుదేశం తప్పనిసరిగా రావాలి, నరేంద్ర వర్మ గెలవాలి, బాగా రావాలి, చంద్రబాబు నాయుడు కూడా రావాలి. ఎలాగో 2 సార్లు గెలిపించారు, 3ఓసారి కూడా అవకాశం ఉందంటున్నారు కదా కొండ రఘుపతి. లేదండి, మాకైతే తెలుగుదేశమే రావాలి. ఎవరు ఏం పనులు చేశారు మాకైతే లేదు, తెలియదండి. మాకైతే చాలా కష్టాల్లో ఉన్నాం. మాకు రాష్ట్రం ముందల అభివృద్ధి రావాలి. అమరావతి రైతులు ఏ నాటి నుంచి ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏదన్నా ఉందా? చేను ఉందా? చెట్టు ఉందా? లీజులు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి? ఎంత కష్టాల్లో ఉన్నాం. ఒక్కనాడన్నా అసెంబ్లీలో ప్రజలు ఇలా ఉన్నారు, నిత్యావసరాలు సరుకులు పెరిగిపోయినాయి, వాళ్ళకి మనం మంచి చేయాలని ఒక్కరికి ఉందా? ఏ నాయకుడు అన్న మాట్లాడా? అసెంబ్లీ జరుగుతున్నదే. అందుకని మాకు తెలుగుదేశం రావాలి, ఎక్కడ అక్కడ అంతా రావాలి. నరేంద్రవరంకి ఎంత మెజారిటీ రావచ్చు? అది మాకు తెలియదండి, అంచనా వేసే వాళ్ళని బట్టి ఉంటుంది. మాకైతే చాలా మట్టుకి బాగా కోరికండి, గెలవడం అయితే ఖాయం. తెలుగుదేశం అయితే ఖాయం, గ్యారెంటీ ఖాయం. మాకు ఘోష లోపలే ఉందండి. ఇన్నా నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం. ఏమన్నాం బాగోలే ప్రభుత్వం, మేము ఏదైనా మాట్లాడితే భయం వేస్తున్నది. అందుకని ఈసారి తెలుగుదేశం తప్పుకోకుండా రావాలండి. రాష్ట్రం ముందర అభివృద్ధి పొందాలి, అన్ని రాష్ట్రాలు